అద్భుతాలతో మన జీవితాలకు కావాల్సిన ప్రతిదాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది మన జీవితానికి కావాల్సిన దాన్ని సమకూరుస్తూ దేవుడిని మనం ప్రేమిస్తున్నాం అని ఎన్నో విధాలుగా నాకు దేవుడు ఎంతో ఇష్టం. దేవుడిని నేను ప్రేమిస్తున్నా అంటే దేవాది దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. హల్లెలూయా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమరింపబడి ఉన్నది. ఏలే అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిని కొరకు చనిపోయేను. దేవునికి స్తోత్రం. మనము ఎంతో బలహీనులము, పనికిరాని వారు అయినప్పటికీ కూడా మన కోసం ప్రాణం పెట్టి ఆయన చనిపోయి మనల్ని ప్రేమిస్తున్నా అని వెల్లడి చేసిన, మనల్ని ప్రేమించడానికి ఒక అవకాశము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మనకి ఇస్తుడు ఏమని? మనం ప్రేమించాలి ఆయనను ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కానీ ప్రేమించట్లే. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులు అయినట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట, వారి యొక్క ప్రవర్తన అన్ని వింటదంట. లోకం వాళ్ళని సేవిస్తుంది కాబట్టి వింటది. కానీ మనము ఎవరి సంబంధుల మాట? దేవుడికి మహిమ కలుగును గాక. దేవాది దేవుని కుమారులం కుమార్తెలం, లోక సంబంధులం కాదు. 7వ వచనం చూద్దాము. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమిద్దుము. ఏలే అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. దేవునికి స్తోత్రం. మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని కాదు, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నట. ఎంత చక్కగా వివరణ దేవుడు మనకు అనుగ్రహిస్తుండో. దేవునికి స్తోత్రం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం. మనల్ని తండ్రి ప్రేమిస్తాడు కాబట్టి తన కుమారుని మన కోసం బలియాగం అవ్వడానికి ఉత్తమమైంది దేవుడు మన కోసం సిద్ధపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమని మనలో పంచడానికి క్రీస్తు ప్రభుని భూలోకానికి పంపాడు. క్రీస్తు ప్రేమ మన హృదయములలో నివసింపనీయండి అంటాడు కదా దేవుడు పౌలు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు. గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకరడానికి పరమ తండ్రి నీకు స్తోత్రం. ప్రతి ఒక్క కుటుంబం దీవించి ఆశీర్వదించారు. మీ దయా సంకల్పం చొప్పున నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.